విశ్వమణి బాబు గారు చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తుంటారు. ఎంత సంపాదించినా కూడా అంటే జీతమే వాళ్ళది. ఆ జీతం పెరుగుతుందో లేదో అనే డైలమాలో ఉంటారు. వాళ్ళు కూడా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండి మంచిగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. ఇది మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎంతోమంది ఎంప్లాయర్స్ ఉంటారు. ఎంప్లాయర్స్ అంటేనే టైం టేబుల్తో జీవితమే కదా. అంటే బడ్జెట్ నెలకి వస్తే ఇంత వస్తుంది, కుటుంబంలో మలిగి సామాన్లు కుటుంబానికి ఎంత, ఇంకా పాలు మంచి చెడ్డ, ఇంకా రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి రెంట్కి ఎంత, పిల్లలకి ఫీజులకి ఎంత, అంటే ఒక్కొక్క దానికి ఇంక పోతే ఎక్కడైనా ఫంక్షన్లకు మంచి చెడ్డకు పోవాలంటే దానికి ఎంత, చాలేదే సరిపోదు చాలేదే అనేసి అక్కడ అయిపోయింది. దాన్నే పట్టుకొని పీకిలాడితే నువ్వు పెరిగేది ఎప్పుడా? దాన్నే పట్టుకొని పో, నీకు ఉన్న పని వదలకో. ఉన్న పని ఉంది కదా, ఇప్పుడు ఒక ఉద్యోగం అన్నావు, పో చేసుకో. ఆ ఉద్యోగం పోతూ నీకేం కావాలి? జీవితం లగ్జరీ కావాలి కదా, కారు కావాలి. ఇంకా దీనికే చాలినప్పుడు కార్లు ఎప్పుడు కొనేది నువ్వు? కార్లు ఎప్పుడు పోయేది? కారు ఎప్పుడు కొంటావు? కారు ఎప్పుడు పోతావు? ఇంకా ఈ బడ్జెట్లోని దీనికి చాలలేదు నువ్వు, కార్లు ఎప్పుడు పోయేది? మంచి జీవితం, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా చదువులు పెరిగే కొద్ది ఫీజులు పెరుగుతుంది, ఇక్కడ వాళ్ళ వయసు పెరిగే కొద్ది మ్యారేజ్ చేయాలి. దీనికంత ఏం చేస్తావు? అప్పుడు ఏంది దీనికి అంత కారణం? నువ్వే, నీ ఆలోచనే కారణం. ఏది కారణం? నీ ఆలోచనే కారణం. నువ్వు ఆలోచన విధానం సరిలేదు. ఇంకటా నుంచి ఎలా ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఒక ఎంప్లాయర్ ఉన్నారు, ఒక జాబ్కి పోతున్నావు, వెళ్ళిపో. నీకు ఒక టైం టేబుల్ ఉంది, 9 గంటలకు వెళ్ళాలా, 10 గంటలకు వెళ్ళాలా ఆఫీస్కి, సాయంత్రం తిరిగి తెలియని ఉంటుంది కదా, మిగతా టైల్ అనేది ఒకటి ఉంది. పోతున్నావు, పోతూ కూడా బిజినెస్కి అక్కడ ద్రోహం చేయకూడదు. ఆ ఉద్యోగానికి ఎట్టి పరిస్థితులు నీకు అక్కడ అన్నం పెట్టే జీతం అది అక్కడ వస్తే నీ కుటుంబం జీవించాలి. దానిలో ఫోకస్ పెడుతూ సైడ్కి ఒకసారి చూడాలి. ఏది మిగతా టైంలో నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏది చేద్దాం, ఎలాంటి బిజినెస్ చేద్దాం, ఈ టైంకి తగ్గ ఫస్ట్ ఆలోచన పెట్టమన్నాను, ఆలోచన విధానం అన్నాను. ఫస్ట్ ఆలోచించు, కొన్నాళ్ళ వరకు బాగా ఆలోచించు. ఏదైతే నేను జాబుకు పోతూ జాబును చేయాలి, పోతే సైడ్ మీద నేను ఒక 10-20 వేలు కూడా సంపాదించుకోవాలి, ఏదైతే నాకు అనుకూలంగా ఉంటుంది ఆలోచించు. ఆలోచించినామంటే ఆలోచనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు. ఆలోచించే విధానం డబ్బు రూపంలో ఉన్నానన్నాను. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు, నీ చూపే డబ్బు. చూడు, మొత్తాన్ని డబ్బు మీద పెట్టేసావా లేదా? ఇప్పుడు ఎందుకు రాదండి డబ్బు? ఇప్పుడు అనుకో, నువ్వు ఉద్యోగం చేస్తూ భార్య ఇంట్లో ఉంది, హౌస్ వైఫే కదా, నా భార్య చేత ఇలాంటి పని చేస్తూ దాన్ని నేను వచ్చిన తర్వాత దాన్ని ఇలా చేయొచ్చా అని ఒకటి ఏదైనా ఉందే మార్గం అని ఒకటి ఆలోచించు. లేక నా భార్య హౌస్ వైఫే కదా, ఆమె ఇంట్లోనే ఉండిపోని, నేను మిగతా టైంలో ఏదైనా ఒక బిజినెస్ చేయగలనా, అది ఏ బిజినెస్ చేయగలను బాగా ఆలోచించు. ప్రతిరోజు ఆలోచించయ్యా, ఆలోచించి ఆలోచన రహితం ఏర్పడుతుంది అయ్యా. నువ్వు ఆలోచించే కొద్దీ మంచి మంచి ఆలోచనలు పుట్టుకొచ్చి దాంట్లో ఒక మంచి ఆలోచన వచ్చి స్టాప్ అయిపోతుంది. ఇదేరా నీది అనేసి చూపిస్తుంది నీకు. ఆ ఆలోచన దాన్ని పట్టుకున్నావంటే అది నీ గొప్ప గొప్ప ఆలోచన. ఇదంతా జరగాలంటే నువ్వు మారాలి. అంటే మైండ్నే నెగిటివ్ అంటే ఇన్నాళ్ళు తిరిగినావు కదా, ఎదలతో తిరిగినావు కదా, ఆ తిరుగుదలతో కట్ చేసుకో. ఫ్రెండ్లతో అంటే డ్యూటీ చూసుకొని వచ్చేది అంటే ఇంటికి కూడా బారో 4 గంటలకు ఆఫీస్ అయిపోతుంది, లేక 5 గంటలకు 6 గంటలకు అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు వస్తారని చూస్తుంటారు. ఈరోజు ఏదో ఆపదాలు చెప్పారు, ఫ్రెండ్లతో కూడా తిరగాలి కదా. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినారు, ఈరోజు లేట్గా వస్తున్నాను, ఓవర్ టైం నాకు రాలేను ఈరోజు, వాళ్ళు నమ్మేస్తారు. ఈయన పోయి బాధాకాలు తిరిగేసి ఉన్న డబ్బును కూడా కొంత ఖర్చు పెట్టేసి అవతల పోతాడు ఇంటికి. అలా ఉండకూడదు. నువ్వు మారాలి, నువ్వు మొత్తం మారిపోవాలి. మొత్తం బయట తీసుకో. టైం వేస్ట్ టైం అంతా ఎంత ఉంది దానంతా బయట పిండేయి. ఇన్నాళ్ళు వేస్ట్ చేసినావు కదా, అప్పుడు ఎన్ని అవర్స్ ఖాళీగా ఉంది. నువ్వు పడుకునే వారికి, ఇంటికి పోయి తినేసి పడుకునే వారికి ఇంకెంత టైం మిగిలి ఉన్నది. ఉదయం లేచి నువ్వు నీట్నెస్గా ఇన్నాళ్ళు వచ్చి 9 గంటలకు నిద్రపోయినావు, 8 గంటలకు నిద్రపోయినావు, మారిపోవు. 4 గంటలకు లేచేయి. ఎంప్లాయర్ కదా నువ్వు, 4 గంటలు లేచి ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది దీనికి ఆలోచన టైం టేబుల్ని క్రియేట్ చేసి పెట్టు. ఎంత టైం వేస్ట్ ఉంది, ఇంత టైంని నేను వేస్ట్ చేస్తున్నాను కదా, ఈ టైంలో నేను ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకునేసి ప్రతిరోజు అద్దంలో నిలబడి మీరు మాట్లాడండి. నేను ఏం చేయగలను, ఏదైతే నేను చేయగలను, ఎలాంటిది చేయాలి, నా వల్ల ఏదో ఒకటి చేయాలి, నేను ఎలాగైనా ఎదగాలి, ఉద్యోగం చేస్తూ నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి. నీతో నువ్వు మాట్లాడుతూ ఉంటే చేయాలని పట్టించు. చేయడానికి అవకాశం ఏందని నీ మైండ్ ద్వారా పుట్టుకొచ్చేస్తుంది. కొంచెంసేపు ధ్యానం చేసుకోండి, కూర్చోండి. ఏం లేదండి ధ్యానం ఇలా చేయబెట్టుకొని కూర్చోవడం అండి. చీకట్లో కొంచెంసేపు కూర్చున్నామంటే, వెన్నుముక స్ట్రైట్గా పెట్టి కూర్చున్నామంటే చక్రాలు ఓపెన్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయి. మైండ్ పాజిటివ్గా వస్తూ ఉంటుంది. కృతజ్ఞత భావం పలుకోండి. మీరు కృతజ్ఞత భావం అన్నిటికీ చెప్తూ ఉండాలి. చెప్పడం వల్ల నీ మైండ్ నెగిటివ్ ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్తో తిరుగుంటావు, బయట పోయి అట్లా తిరుగుకొని టైం వేస్ట్ చేసేలా ఈ నెగిటివ్ అంతా ఉంటుంది. పాజిటివ్గా రావాలి. ఇవన్నీ రావాలంటే వచ్చిన తర్వాత నీకు అవకాశాలు ఏర్పడతాయి, లేకపోతే రావు. అప్పుడు పాజిటివ్ రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కృతజ్ఞత భావం చెప్పడం వద్ద నీకు పాజిటివ్ వచ్చేస్తుంది. అంటే నీ టైం సుమంగా చూసినావు అంటే ఒక 5 గంటలు 4 గంటలు వేస్ట్ టైం ఉంది, ఒక 6 గంటలు కూడా ఉంటుంది. అప్పుడు నీకు ఆలోచన పడుతుందండి.
కొన్నాళ్ళు కానీ ఇలా చేసినామంటే ఆలోచన పుట్టుకొస్తుంది నీకు, మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది. అవును కదా, ఈ బిజినెస్ సింపుల్గా ఉంది కదా, ఇది ఉదయం సాయంత్రం నేను చేసుకోవచ్చే. జనాలు కూడా ఎప్పుడు ఉంటారండి మామూలుగా సాయంత్రమే అండి. నువ్వు పగలంతా కూర్చొని ఉంటారు షాపుల్లో, అన్ని షాపుల్లో ఉండరు, అది కొన్ని షాపులకే పోతూ ఉంటారు, కొన్ని షాపుల్లో ఏం ఉండదు. సాయంత్రం చూసినామంటే రాత్రి 10 దాకా కూడా అట్ట జనాలు హౌస్ఫుల్లో ఉంటుంది. నీకు వేస్ట్ టైం అంతా అక్కడ ఉంది. నువ్వు ఆఫీస్ ఎన్ని గంటల దాకా చేస్తారు? ఇప్పుడంతా జనరల్గా కదా ఎక్కువ చేసి 6 గంటల వరకు చేస్తారు. తర్వాత ఉంది కదా ఒక మేనేజ్ పెట్టి చూడు, పెట్టుకో కూర్చో. లేదు వీలైతే నీ భార్యను కూడా కూర్చొని పెట్టు. ఇంట్లో ఉంది కదా ఆమె కూడా తెలివైన ఆమె కదా, ఆమెను కూడా అమ్మ నేను వచ్చే లోపల నువ్వు తెరిచిపెట్టు, కొంచెం పగులంతా అవసరం లేదు, పగులంతా ఉంటే కుటుంబం పోతుంది మళ్ళీ. అంటే లేదనుకుంటే పని వాళ్ళని పెడితే పని వాళ్ళని నమ్మలేరు కొంతమంది. కాబట్టి కూర్చొని పెట్టి అమ్మ నేను ఈరోజు లేట్ అనుకున్నా పోయి తెరిచే మా షాప్ నేను వస్తున్నాను, ఆమె కూడా నేర్పించు, ఆమె చూసుకుంటుంది, నువ్వు చూసుకో. ఇప్పుడు ఆదాయం ఇక్కడ ఒక 50,000 వస్తున్నది అంటే ఈ సైడ్ ఇన్కమ్ కూడా 50 పైన వస్తుంది. ఆనందమైన సుఖ జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి అంత కారణం నువ్వే, నీ అలవాట్లే కారణం, నువ్వే కారణం, నీ మాటలే కారణం, నీ ప్రవర్తనే కారణం. ఇలాగానే నువ్వు డైలీ కానీ మార్చుకున్నావంటే సింపుల్గా ఒక బిజినెస్ పెట్టుకొని సూపర్గా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకున్నారంటే ఈజీ అండి. లేకపోతే మనం కారు కొనేది ఎప్పుడు, మంచి నగలేసేది ఎప్పుడు, మంచి బట్టలు వేసేది ఎప్పుడు, అందరిలాగా మనం ఫంక్షన్లకు ఎలా గంభీరం పోయి కార్లు తిరిగేది ఎప్పుడు, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఓకేనా? డైలీ ఇలా చేయండి. ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా ప్రతిరోజు ఆలోచించి నేను నా ఉద్యోగాన్ని చేసుకుంటూ నేను సైడ్ బిజినెస్ చేసి మంచి సంపాదన సంపాదించి నేను లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.